ధనాపురం ఎస్సీ సర్పంచ్ కి జరిగిన ఘోర అవమానం దళిత ప్రజా ముస్లిం సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. అంటరానితనం, అస్పృశ్యత స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ కులం పేరుతో దూరం పెడుతున్న నాయకులకు, ప్రజాప్రతినిధులకు భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి కుల మతాలకు అతీతంగా పాలిస్తామని ప్రమాణాలు చేసిన ప్రజాప్రతినిధులే కట్టుబాట్ల పేరుతో దళితులను అవమానిస్తున్నారంటూ ఈ విధానాలపై కఠినమైన చర్యలు అవసరమని ఆదోనిలో రేపు శుక్రవారం పెద్ద ఎత్తున దళిత ప్రజా సంఘాల మరియు ముస్లిం మైనార్టీ సంఘాలు వివిధ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రధానంగా జరుగుతున్న పరిస్థితి ఏంటంటే అది కవర్ చేసే అంటే అక్కడ మేము పిలిచాము, అతను ఊరి కట్టుబాట్లు గౌరవించి పైకి రాలేదు అనే సర్దుబాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని మీద మీ స్పష్టత ఏంటి? ఇప్పుడు ఊరు కట్టుబాట్లు అంటే ఎస్సీలు ఎక్కకూడదని ఎక్కడ ఉండవు కట్టుబాట్లు. నేను సరే ఇంకా గుడి కాదు అది కూడా సరే కట్టుబాట్లు ఉంటే కూడా ఏమో నేను సరే ఎక్కుదామని పోతుంటే ఆ పదం వినిపించేలోపు నేను అక్కడే నిలబడిపోయాను. సరే ఇంక నేను చెప్తున్నా మీరు వెళ్ళాలనే ప్రయత్నం చేసినాను, కానీ అక్కడ ఆ మాట వినేలోపు నేను అక్కడ రావటం వల్ల మీరు ఆగిపోయారు. ఎస్సీలు కదన్నా రారు అనే మాట వినపడ్డలోపు నేను ఇంకా అక్కడే నిలబడిపోవడం జరిగింది. సరే నేను అటు వదిలేసుకున్నాను. ఎందుకు చింతంటారు? సమాచారం మేరకు ఎమ్మెల్యే గారు మీకు క్షమాపణ అడగాలని అనుకుంటున్నారు, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అదే ఇప్పుడు నా చేతిలో ఉంటే నిన్నటి వరకు కూడా, నిన్న పొద్దున ట్రోల్ అయ్యేట వరకు కూడా మధ్యాహ్నం వరకు టైం ఉండింది. వాళ్ళు ఏం విషయం చెప్పలేదు. అది ఇప్పుడు నా సమస్య కాదు, అది నా జాతి సమస్య. నేనేమి చేసేకి రాదు. మా జాతి తీసుకొని రావాల్సినటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గౌరవ శాసనసభ్యులు అంటారు అంటే ఈ వీడియో అంతా చూశారు. ఆయన పక్కన మొదటగా పిలిచారు, తర్వాత క్రిస్టియనా అని అడిగినారు. అంటే కాదు ఎస్సీ అంటే వై అన్నారు. అంటే ఎస్సీ కదన్నా అంటే ఆ మాట మాకు చాలా బాధ అనిపించింది. మేము అంటే ఈ రోజు దళితుల మీద నాయకులకు ఉన్నటువంటి కపట ప్రేమ బయటపడింది అని కూడా మేము గమనించినాము ఆ రోజు. కాబట్టి మేమంతా ఒకటే తెలియజేస్తున్నాం, మా జాతికి ఈ రోజు అవమానం జరిగింది. అది మేమెవరు కూడా వదిలే ప్రసక్తి అయితే లేదు. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారు. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నా అన్న వాళ్ళు ఎస్సీ అనే నిదానాన్ని ఆయన చెవిలో పాటేస్తే అప్పటిదాకా రండి అని నిర్మోహమాటంగా పిలిచినటువంటి ఎమ్మెల్యే గారి నోరు ఒక్కసారి ఎమ్మెల్యే అని తన వినికిని పడంగానే ఆ రమ్మనే ఇట్లా కిందకి దిగింది. ఎందుకయా తర్వాత నుంచి ఇప్పటి ఈ సమయాన్ని మొదలుకి అది మా జాతి సమస్య. మీకు క్షమాపణ చెప్పే ఉద్దేశమే ఉంటే, మీకు క్షమాపణ అడిగే ఆలోచనే ఉంటే ఇందాక మా పెద్ద క్షమాపణ చెప్పించారు.